హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో మేమైతే పాండిచ్చేరిలో ఒక్క నైట్ స్టే చేయడం జరిగింది. సో ఆ నైట్ మేము డిన్నర్ చేయడానికి మేము బయటకు వెళ్ళామన్నమాట. అండ్ అది ఎలక్షన్స్ టైం అవటం వల్ల అక్కడ ఒక ప్రోటోకాల్ అయితే ఇంప్లిమెంట్ చేసింది యూనియన్ టెరిటరీ గవర్నమెంట్. ఏమంటే ఆఫ్టర్ 10 PM మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ని క్లోజ్ చేసేయమని, అండ్ ఆల్కహాల్ సర్వ్ చేసే పబ్స్ కానీ రెస్ట్రో బార్స్ కానీ వీటన్నిటిని క్లోజ్ చేసేయమని ప్రోటోకాల్ అనమాట. అండ్ మేమైతే ఫుడ్ తినడానికి వెళ్ళాము. సో ఆ వీడియోని నేను షూట్ చేయడం జరిగింది. అండ్ ఎంటైర్ స్ట్రీట్ మొత్తం ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. హెల్తీ ఐటమ్స్ నుంచి ది మోస్ట్ అన్హెల్తీ ఐటమ్స్ వరకు ఎవ్రీ సింగిల్ ఐటమ్ అవైలబిలిటీలో ఉన్నిందనమాట. మేమైతే ఫస్ట్ ఒక హోటల్లోకి వెళ్ళాము. సో అక్కడ మోస్ట్లీ ఈ పబ్ టైప్వే ఉన్నాయన్నమాట రెస్టారెంట్స్. సో మేమైతే మాట్లాడుకునేది కూడా ఒకరికొకరికి వినిపించలేదు. సో ఎగ్జాక్ట్లీ ఇది వెళ్ళాము, మాకు రియలైజ్ అవ్వగానే మేము బయటకు వచ్చేసి వేరే రెస్టారెంట్కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ మేము ఇలా రెస్టారెంట్స్ మారే గ్యాప్లో మాకైతే చాలా లేట్ అయిపోయింది. మేము 9 వెళ్ళాము. సో చాలా హడావిడిగా ఆర్డర్ చేసేసి 10 కల్లా బయటకు రావడం జరిగింది. అండ్ ఈ ఏరియా ఎక్కడ అంటే ప్రొమెనేడ్ బీచ్ దగ్గర అనమాట. సో అది చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్ అయింది, అసలు బీచ్ పేరు ప్రొమెనేడ్ బీచ్ ఎందుకు వచ్చింది అంటే, అక్కడ ప్రొమెనేడ్ అనే ఒక టాప్ మోస్ట్ హోటల్ ఉంటుంది. అక్కడ రూమ్స్ కూడా 7,000 8,000 అట్లా ఉంటాయి. లోపల అమేజింగ్గా ఉంటుంది వ్యూస్. నేనైతే వెళ్ళలేదు, బట్ నేను ఫొటోస్లో చూశాను, అలాగే తెలుసుకున్నాను. అండ్ కరెక్ట్గా ఆ హోటల్ ఎదురుగా ఈ బీచ్ ఉండడం వల్ల దీన్ని ప్రొమెనేడ్ బీచ్ అని పిలుస్తారు. అంత ఫేమస్ అనమాట ఆ హోటల్ అండ్ ఆ ఏరియా. మేమైతే డిన్నర్ చేసిన తర్వాత వాక్ చేసుకుంటూ ఈ ప్రొమెనేడ్ బీచ్కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ కరెక్ట్గా బీచ్ ఎదురుగా ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంటుందండి. ఆ ఐస్ క్రీమ్ అయితే అమేజింగ్గా ఉండింది. ప్రైజింగ్ నాకు తెలీదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకొని వచ్చారు. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు కనుక పాండిచ్చేరికి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బుక్.